ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మందికి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు. ఇప్పుడు నేను కరెక్ట్ రేషియోలో చెప్తాను. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. అందులోనే గుప్పెడు అటుకులు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా కడిగి 6 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని మెత్తటి పిండిలాగా రుబ్బుకొని నైట్ అంతా దాన్ని పులవనిచ్చి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో దోశలు కామెంట్ చేయండి. ఇక్కడైతే దోశ బ్యాటర్ పట్టేసిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. 1 మంత్కి సరిపోయే పేస్ట్ ఒకేసారి చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే అలా కుదరదు కదా. అది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు వంట చేసేటప్పుడు. అందుకే ముందే పేస్ట్ చేసి పెట్టుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.